గ్రామాలలో ఉన్న ప్రతి వాళ్ళ యొక్క అభ్యున్నతి ఆర్థిక విధానంలో మరి అందరూ కూడా సుఖ సంతోషాలతో ఉండాలనే లక్ష్యంతో చేస్తూ ఉన్నారు కనుక ఈ కార్యక్రమాన్ని అందరూ ఆ జలంతో ప్రోక్షణ జరుగుతుంది. गणेश कुमारस्तागणेश पुत्रस्य श्रेया नामधेयवत्यासकुटुंबस्य अंदर కూడా మీ గోత్రం పేరు చెప్పుకోండి. సకుటుంబస్య అనండి అందరూ కూడా అస్మాకం సహ కుటుంబానాం క్షేమ స్థైర్య ధైర్య విజయ అభయ ఆయు ఆరోగ్య ఐశ్వర్య అభివృద్ధి అర్థం ధర్మ अर्थ काम मोक्ष चतुर्विध फल पुरुषार्थ सिद्ध्यर्थ भक्ति ज्ञान वैराग्य सिद्ध्यर्थ दीर्घायु विपुल धनधान्य हिरण्य रत्नादि अविच्छिन्न सुसंतति कल्याण परंपरा अभिवृद्ध्यर्थम लोक कल्याणार्थम संकल्पित महालक्ष्मी याग संपूर्णता सिद्ध्यर्थम सिद्धि बुद्धि समेत महागणपति कल्याण उत्सव यथा संभवित नियमेन कारयिष्ये तदंग कलश गणाधिपति देवता पूजनं करिष्ये ముందుగా కలశారాధన ఓం ఆ కలశే దధావతి పవిత్రే వరజిష్యతే ఆ భోగాయుధకం ధర్మం విష్ణు భూతాన్యావ ప్రాణావానావ ప్రజమావో నమావో నమావస్తంబ్రాణ విరాఢావస్లాణ వత్సంతా విశ్యాభోజ్య విశ్యాభోజో విశ్యావ సర్వా దేవతానామో భూర్భువస్వనాభో హిరణ్య శృంగార విగ్రహే పాదహస్తాయ ధీమహి संशोधकेन पूजा द्रव्यान्तर्गम्बारान्नं प्रोक्ष्य अपवित्र पवित्र भादर्वावस्थां गतोऽपि पूगीवरम्पे सुमुखं महागणपतिमालायामि हरिद्राप्पे महापूजयामि नर्यं प्रजाप्पे गोपायामि सुप्रतिष्ठितमस्तु गणेशाम्बिकाभ्यां नमः ध्यायादौ ध्यानोऽप्यामि नागादोऽप्यामि आद्यं कर्घ्यं कालदन्तोऽप्यामि नमो प्रातपदये नमो गणपतये नमः प्रमदपदये नमस्ते कर्मोदनादे कदन्ताय विक्रमिनादये श्रीमन्मूर्तये नमो नमः सानन्दोऽप्यामि गणेशाम्बिकाभ्यां नमः वस्त्राक्षदानोऽप्यामि अक्षरान् समर्पयामि गन्धद्वारान्तरादध्यान्तपुष्टाङ्गरेभिः सर्वभूतानां दामिहो वर्पगे श्रीगं गणेशाम्बिकाभ्यां नमः श्रीगन्धात्तारयामि हरिद्रादो समर्पयामि पूर्वाग्रे समर्पयामि अलङ्करणार्थे आवरणार्थे अक्षतान् समर्पयामि पुष्पैः पूजयामि ओम सुखाय नमः वेदन्ताय नमः वेदकण्टकाय नमः गणाय नमः हिमाय नमः गणाध्यक्षाय नमः गणाय नमः सूपगणाय नमः स्कन्दपूर्वजाय नमः सर्वसे
చూడండి, మనం ఏ కార్యక్రమం చేసినా గణపతిని ఆరాధన చేస్తాం. మన పెళ్లిళ్ళలో గణపతిని పూజ చేస్తాం. ఇక్కడ విదూరం ఏంటంటే గణపతికి పెళ్లి ఫస్ట్ గణపతి పూజ, అది దృశ్యం ఇక్కడ. మరి పిల్లలందరూ కూడా ఇటువంటి పూజలకు పిల్లలు కూడా వస్తే ఏం జరుగుతుంది, చిన్నపిల్లలు కూడా తీసుకొని రావాలి. మనం పెద్దవాళ్ళే వచ్చి అలవాటు సహజంగా. పిల్లవాళ్ళు వస్తే ఏంటి చెప్పాలి, నానా గణపతి అంటే ఏంటి, ఎవరికి ముందు పూజ చేయాలి అంటే ఒక పరీక్ష పెడతారు. సుబ్రహ్మణ్య స్వామికి, గణపతికి అందరికి చాలా మందికి తెలుసు పెద్దవాళ్ళకు. మరి పిల్లలకు కూడా తెలిస్తేనే కదా వాళ్ళు మన మీద ఆ భక్తితో ఉండేది, అంతేనా కాదా? మనకు తెలిస్తే మన తల్లిదండ్రుల మీద మనకు భక్తి ఉంటుంది. మరి పిల్లగాళ్ళకు మన మీద భక్తి ఉండాలి, మనం మంచిగా చూడాలి, అనాథాశ్రమంలో వేయాలి అంటే పూజలకు ఎవరు రావాలి? మనం మంచుల కంటే ఎక్కువ పిల్లలు రావాలి. నాయన గణపతికి ఇట్లా పరీక్ష పెడితే సుబ్రహ్మణ్య స్వామి అన్ని లోకాలు తిరగడానికి ఎవరి మీద వెళ్తే ఈ గణపతి కేవలం తల్లిదండ్రుల చుట్టూ 3 ప్రదక్షిణాలు చేసి ఉల్లోకాలైన ఫలితాన్ని పొందేడు అని మనం చెప్పాలి. అది అన్నమాట, అది గణపతి పూజలో పరమార్థం. మహాగణాధిపతి మహానమస్కారాన్ని గణపతి పూజ అయిందా అరుషణ దంపతులు రావాలి. ఇల్లు దంపతులు ఉన్నారు కళ్యాణానికి, అన్నగారికి రండి. అబ్బాయి తరపు అమ్మ, అయ్యగారి తరపు అమ్మగారి తరపు అయ్యా చెప్పండి. కర్మణ అందరూ చెప్పండి. పుణ్యాహం భవంతః కుర్వంతు నక్షత్రం సూర్య ఉదయతి యావదంత సూర్య అందరూ చెప్పండి. కర్మణ స్వస్తి భవంతః కుర్వంతు చెప్పండి. కర్మణ వృద్ధిం భవంతః కుర్వంతు సమృద్ధి పరిశుద్ధంతో నమస్తు యజమానస్య గోత్రం కాశ్వగోత్రాభివృద్ధిరస్తు భారద్వాజ గోత్రాభివృద్ధిరస్తు భారద్వాజ గోత్రాభివృద్ధిరస్తు భక్తజనామ గోత్రాభివృద్ధిరస్తు. అందరూ గోత్రం పేరు చెప్పుకోండి. మన వంశాభివృద్ధిరస్తు. సమయ
प्रक्षाल्य उभाभ्यां कालाभ्यां सहस्रनाम मे पुरुषादिनासुमे सहस्रकोटियानादिने चरणं पवित्रं वितरं पुराणं येन गोदस्तरदुष्पदानि येन पवित्रेण शुद्धेन बहुदादिपाप्मानमरादित्तरेमा आगारमेत्यवादौ प्रक्षाल्य आदित्ये देवस्य आचमनं दत्त्वा अच्युताय नमः अनन्ताय नमः गोविन्दाय नमः देवस्य आचमनं दत्त्वा लोककल्याणार्थं स्त्रियमुद्वहे इति संकल्प्य पाणिग्रहणाङ्गत्वेन श्रीरक्षार्थं रक्षाबन्धनं करिष्ये రక్షాబంధనము కంకణదానం జరుగుతున్నది స్వామివారికి వివాహంలో మొట్టమొదటి క్రతువు గణపతి పూజ కాగానే పాదభిక్షాలన జరిగింది ఇప్పుడు కంకణదానం జరుగుతుంది అందరూ దర్శించండి కంకణాలను గట్టి మీద ఒకసారి ఓం జరుగుతున్నది స్వామివారికి అమ్మవార్లకు భక్తుల వైపు నమస్కారం నమస్కారం అందరూ కూడా ఓం యజ్ఞోపవీతం పరమం పవిత్రం ప్రజాపతే సాధి పురస్కారో तैयी विद्यालयेषु सेति जोइतो ब्रह्मणोदि तेने तेन चक्र ब्रह्मणोदि तिरसि तैयी विद्यालयाव काव्यामनो मधुमकम विमन्त्रिका अमृतादासी कवपीत्वा ओम यन्मधुनो मधव्यं परमन्नाद्यं वीर्यं तेनाहं मधुनो मधव्येन परमेनान्नाद्येन वीर्येण परमो नादो मधव्यवानि अनि आचमनं पुनराचमनं दत्त्वा जन्मजनोमरव्यं परमोन्नाद्यं वीर्यं तेनाहं मदनो दव्येन परमेनान्नाद्येन वीर्येण परमोन्नादो मधव्यं जन्मजनोमरव्यं सगुणेन स्तोष्णि अमृतादाल कवपीत्वा आचार्येव ఓం కచేతమండి స్వామి వారికి ముట్టించి పైకి వేయాలి అలా అట్లా పట్టుకోండి
कन्यादातमे हेमांति महासंकल्पमन्त्रपठनं करिष्ये ओम अतानन्दवीर्यस्य श्रीवराजनारायणस्य विद्या अवनिधत्या देवानस्य महाजनोघमध्ये परिभ्रममानानां वेदकोटि ब्रह्माण्डानां एकतमेव व्यक्ताव्यक्ता महालक्ष्य महालङ्कारदिव्यामस्ते वायुरागाराद्यावदेनावदेति महाब्रह्माण्ड खण्डयोर्मध्ये आधारयत्र श्रीगुरवरानन्दादिष्टदिग्गजोपरिप्रतिष्ठितस्य अतलमितरसुतलतलातल रसातल महातल पाताललोकस्य सप्तपाताललोकस्योपरितले भूर्लोकरक्षयोजनस्तुता भुवनलोकचतुर्लक्षयोजनस्तुता सुवर्लोककोटियोजनस्तुता महर्लोककोटिद्वयकोटियोजनस्तुता तपोलोकशतकोटियोजनस्तुता सत्यलोक अष्टोत्तर चत्वारिंशत्कोटियोजनस्तुतस्य अथो भागे महानारायण फणिराजसहस्र फण फणिमण्डलमण्डिते ऐरावत पुण्डरीक वामन कुकुराञ्जन पुष्पदन्त सार्वभौम सुप्रदीकाख्यष्टदिग्गन्धते शून्यानन्दोत्तम्यते अमरावत्य शोकवत्य भोगवती नैववती सिद्धवती गान्धर्वती गान्धीवत्सलकामत्यादेशो नाम पुण्यपुरी विराजिते इंद्र अग्नि यम निरुति वरुण वायु कुबेर ईशानादि गौड़ मलयाल सिंहण द्रविड़ द्राविड़ कर्नाटक नाटक लोहान बंगाल पांड्य प्रीन्द्रांध्र भून सेवन टैंकण कोंकण दिशात्म भोज कुरु गांधार विदेह विदर्भ बर्बर वाग्मी ककेकय कोसल कुंतर शास्त्र कौण्य विकराक्ष सप्तद्वीपद्वीपे इंद्रद्वीप कुशद्वीप कश्यप ताम्रगवस्ति नारणीकारि अनेक पुण्य नदीवस्ते अयोध्या मधुरा माया काशी कांची अवंतिका पुरी द्वारावती श्रीशैल अहोबिल वेंकटाचलादि पुण्यक्षेत्रमुपदे मत्स्य कूर्म वराह नारसिंह वामन रामात्रय बौद्ध कलिकजावतारे नमो बौद्धावतारे युधिष्ठिरविक्रमार्कजारि महावीरावरं नागार्जुन कलिकशकानां मध्ये स्वस्ति श्री क्रोधिनाम संवत्सरे उत्तरायणे ग्रीष्मऋतौ ज्येष्ठमासे शुक्लपक्षे तृतीयायां भानुवासरे शुभवासरे शुभनक्षत्रे हिमयोगे जपदन ఏకగుణజే కృష్ణాయాం యువతౌ అందరూ కూడా మీ గోత్రము పేరు ఉచ్చారణ చేసుకోండి మమ అనుకోండి అనగారు భాగ్యాల గోత్రోద్భవస్య అరుణ్ కుమార్ శ్రవణామదేశ్య దళవత్ని నాగలక్ష్మి నామదేజవత్యాః సకుటుంబస్య నాగరాణి నామదేజవత్యాః మమ అనుకోండి జన్మాభ్యాసాది జన్మ ప్రవృత్తి ఏడక్షర పర్యంతం మధ్య వర్తనకాలే సంభావితానాం పాపానాం బాల్య కౌమార యౌవన వార్ధక్యేషు తత్తత్వయో విషయ జాగ్రత్త స్వప్న జాగ్రత్త స్వప్న సుషుప్తి అవస్థాసు మానసిక వాచిక కాయికానాం కామ క్రోధ లోభ మోహ మద మాత్సర్య కృతానాం వాక్ పాణిపాద వాయు విస్తృతానాం చక్షు శ్రోత్ర జిహ్వ నాసికాభిష్టృతానాం ఏతేషాం పాపానాం నిరసనద్వారా గంగా బాలకాభిః సప్త ఋషిమండల పర్యంతం కృతరాశేన సహస్రావధానే ఏకైక బాలుడు బాలకామకర చక్రమేణ సర్వదా శ్రవగంబుదకాలే బ్రహ్మలోకే నిత్య నివాసం వ్యర్థం విష్ణులోకే నిత్య నివాసం వ్యర్థం రుద్రలోకే నిత్య నివాసం వ్యర్థం అయ్యా కన్యాదానం చేస్తే ఎంత పుణ్యం వస్తుంది అని అంటే దాన్ని చెప్తున్నారు యవై చంద్రమండల పర్యంతం తిలై సూర్యమండల పర్యంతం భాషయుధ్రువ మండల పర్యంతం అని చెప్తున్నారు ఆ పుణ్య రాశి ఆ పుణ్యం అనే కుప్ప ఎంత ఉంటుందా అంటే చంద్రమండలం దాకా వస్తే ఎంత పుణ్యరాశి ఉంటుందో అంత పుణ్యరాశి వస్తుందో అదే విధంగా దశ పూర్వేషాం దశాపరేషాం ముందు 10 తరాలు వెనుక 10 తరాలు అంతా కూడా నరకంలో ఉన్నా కానీ వెంటనే తక్కువ అంటే వెంటనే స్వర్గలోకానికి వెళ్తారట పూర్వీకులంతా కూడా కన్యాదానం యొక్క గొప్పతనం చెప్తున్నారు. అదేవిధంగా ఏ దానం చేసినా కానీ అయ్యగారికి ఏదైనా దానం ఇచ్చినాం ఇంకెవరికైనా దానం ఇచ్చినాం నమమానే చెప్తామంటే ఆ దానం మళ్ళీ మనది కాదు. దువ్యమాని సంప్రదతే నమమ అంటే ఆ దానం మళ్ళీ నాది కాదు, దాంతో మీకు సంబంధం ఉండదు. కానీ కన్యాదానం అంట కాదు, నవమేకి నవదేతు అనకూడదు అని చెప్పింది. అంటే వివాహం అయిన తర్వాత కూడా నాకు నువ్వు కన్యనిచ్చినావు, నీ పని అయిపోయింది సుమారు మంగళ గుండు దాటి నడవదు. మళ్ళీ కన్యాదానం అయిన తర్వాత కూడా బాగా చూసుకోవాల్సిన బాధ్యత కన్యాదానం ఉంటుంది. దీపావళి కట్నాలు, దసరా కట్నాలు, రాకపోకలు, ఆరోగ్యాలు, సంతానాలు ఇవన్నిటిపైన వీడి బాధ్యత ఉంటుంది కన్యాదాతది. నువ్వు కన్యాదానం ఇచ్చినావు అయిపోయింది నేను దానం తీసుకున్నా అంటే కాదు. సృష్టి మీద ఏ దానం అయినా ఈశ్వర శర్మణ పౌత్రాయ శివ శర్మణ పుత్రాయ భువనాధీశ్వరాయ సురార్చిత పాదపద్మ యుగనాయ సకల విఘ్న నివారణకాయ శ్రీ విఘ్నేశ్వరాయ వరాయ హిమాచల శర్మణో నత్రి హిమాచల
సింహాచల శర్వణపౌత్రీ మైనాకాచల శర్వణపుత్రీ బుద్ధి సిద్ధినామి పరార్థిని కన్యా ఓం దేవస్తత్కాలం ప్రథమే కన్యాదానాత్మయార్థం అన్న గోదాన భూదాన ప్రతిది హిరణ్యదానాన్ని కరిష్యే అనుకోండి గవామంగే తిష్టంతి భువనాని చతుర్దశ గోదాన ప్రతినిధి భూదాన ప్రతినిధి సాలగ్రామ ప్రతి యశదాన ప్రతి హిరణ్యద్రవ్యమ సంప్రదదేతు తదస్సు ముహూర్తే అక్షరం తీసుకోండి. తదేవ లగ్నం సుదినం తదేవ తారాబలం చంద్రబలం తదేవ విద్యాబలం దైవబలం తదేవ లక్ష్మీపదేవే త్రిజగోస్మరామి శ్రీలక్ష్మీనారాయణ చింతన సావధాన విఘ్నేశ్వరో విఘ్న విదూరకారీ నిర్విఘ్నకార్యే సఫల ప్రసిద్ధి విఘ్నేశ్వరో నామ సురేషు పూజ్యో వధూవరాభ్యాం వరదా భవంతు సుముహూర్తే సావధాన శుభలగ్నే సావధాన శ్రీలక్ష్మీనారాయణ చింతన సావధాన గంగా సింధు సరస్వతీ జగమునా గోదావరి నర్మదా కృష్ణా భీమనదీ ఫల్గు సరయూ శ్రీగండకీ గోమతి కావేరీ కపిలా ప్రజాకనిరదా వేత్రావతీత్యాదగః నద్యస్తే హరిపాదవంకట భవన్నే సావధాన శ్రీలక్ష్మీనారాయణ చింతన సావధాన శివస్తవత్నీ గిరిరాజపుత్రీ సువర్ణ దివ్యాంబర హేమభూషా కళ్యాణ గౌరీ శుభమంగళ నమోస్తే సావధాన శుభలగ్నే సావధాన కమనీయ గోమలకరై ఆద్రాక్షతారోపణం కన్యాదాన పురస్సరం కవిగురుం విప్రాశిషానుగ్రహం భాగో కంకణ బంధనం దశగుణం మాంగళ్యసూత్రామిదం సీతారాఘవయోర్ వివాహ సమయే కుర్యాత్ సదా మంగళం శ్రీలక్ష్మీనారాయణ చింతన సావధాన బృహస్పతి తస్మై దేవాధిద్రవన్న అగచ్చ బ్రహ్మణస్పతి ఏనం సమనోత్తకాలే సూర్యాదీనాం గ్రహాణాం గ్రహ నక్షత్రాణాం అత్యంత కాలమోర్యతా ఫలసిద్ధిరస్తు ఇంతటితో శుభముహూర్తం ముగిసింది. ఇప్పుడు మాంగళ్య పూజ చేస్తున్నారు అరుణుడు గారి దంపతులు. ఓం గౌరీ విమానధనిలాక్షేకమణే విమదేదాన దుష్పదే అష్టాపదే లోకదేవో గౌరీ వెంకట దేవతాభ్యో కరుణ్య మహాదేవతైవ కరుణ్య మహాదేవతై నమః. మాంగళ్యగౌరీ దేవతాకి మహాపతకారోద్భవ పుష్పాక్షత పూజాం సమర్పయామి ధూపమాగ్రాపయామి దీపం దర్శయామి ధూపదీపానందే ఆచమనీయం సమర్పయామి మంగళ చూపించండి అందరూ మీరు దండం
పెట్టండి, అందరూ చూపించండి. అరుణ గారు అందరూ చూపిస్తున్నారు మాంగళ్యాన్ని. నమస్కారం. आगे फोटो दिखा यार कुछ असल वीडियो कनपड़ा తందనానా బల తందనానా ఎక్కువ మాట్లాడుతూ ఒకసారి చిన్నగా నృత్యం జోడి 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 జోడి
గణపతయే నమః సుముఖాయ నమః ఏకదంతాయ నమః కపిలాయ నమః కర్ణికాయ నమః నమః గణాయ నమః రాజాయ నమః దేవాయ నమః జనమే నమః దక్షాయ నమః ఆనందాయ నమః నారాయణాయ నమః ఆనందాయ నమః కరుణాయ నమః నమః పూర్వదాయ నమః గురువే సర్వసిద్ధి ప్రదాయకాయ నమః గణపతయే నమః స్వాగతామి ధూపమాఘ్రామయామి గణపతయే నమః రెండు కొబ్బరికాయలు కొట్టండి భారతదేవం దర్శయామి రెండు కొబ్బరికాయలు కొట్టండి ఖాళీ చెప్పులు పట్టాడదు కలశాల్లో పట్టలేదు గణపతయే నమః ధనీరాజనది మంత్రయామి సుఖకరంగా దుఃఖహరిణా వార్తా విఘ్నాచే వార్తా విఘ్నాచే సర్వే పర్వే తే సంరూపాజే యాచే దేవాల భక్తా భాగాచి జయ దేవ జయ దేవ జయ దేవ జయ దేవ జయ మంగళమూర్తి ఓ శ్రీ మంగళమూర్తి దర్శన మాత్రే మాన స్మరణే మాత్రే మాన కామాన పురతి జయ దేవ జయ దేవ రత్నాగతిరాజ గౌరీ కుమర చందన జీవోటి కుంకుమ కేశవర జీరే దళితానుగుణ సౌధాతో భార ప్రగణతేనో పూరి జననీకా ఖలిగా జయ దేవ జయ దేవ జయ దేవ జయ దేవ జయ మంగళమూర్తి ఓ శ్రీ మంగళమూర్తి దర్శన మాత్రే మాన స్మరణే మాత్రే మాన కామాన పురతి జయ దేవ జయ దేవ లంబోదర పీతాంబర ఫణివర మందార సరళా సువర్ణ భక్త తుండ శ్రీరగణ గాత్రమాలా కప్పాలి సదన సంకష్టి మహామే నిర్వాణి రక్షామి సురవర వందన జయ దేవ జయ దేవ జయ దేవ జయ దేవ జయ మంగళమూర్తి ఓ శ్రీ మంగళమూర్తి దర్శన మాత్రే మాన స్మరణే మాత్రే మాన కామాన పురతి జయ దేవ జయ దేవ మంగళనాథాయ మంగళం హరసూనమే విఘ్నహరేస్తు మంగళం గణేష్ మహారాజ్ కీ గణేష్ మహారాజ్ కీ గణపతి ఓం యజ్ఞేన విద్యమనిదంతదేవా ధర్మాని ప్రథమాన్యాసంధ్యా మహిమానస్తనంతే యత్ర పూర్వే సాధ్యాः సంతి దేవాः విశ్వసేన గణపతే గణేశత్తామిత్రమంగవేనాధీమహి తన్నో దేవీ ప్రచోదయాత్ సర్వవిద్యానాం ఈశ్వరः సర్వభూతానాం బ్రహ్మాధిపతిర్బ్రహ్మణోధిపతిర్బ్రహ్మ శివో మే గారు ఇచ్చే అవకాశం ఉంటుంది కానీ రెడ్డి గారు మీరు 1,00,000 రూపాయలు ఇస్తారా లేకుంటే పలానా సతీష్ రెడ్డి ఉన్నాడు లేదా మన సురేష్ రెడ్డి ఉన్నాడు అడుగుదాం అనుకుంటున్నా అని అన్నదే అనుకోండి 1,00,000 కాదు 10,000 రూపాయలు కూడా మీకు ఇవ్వడు ఆయన సంవత్సరం మంత్ర ఏడక్రియాయన భక్తిర గణాధిక యథాశక్త్యర్చనం సిద్ధిబుద్ధి సహిత మహాగణపతి కళ్యాణ మహోత్సవేన భగవాన్ ధర్మాత్మరాధ మహాగణపతి విరాజ విదృణానందార్పణమస్తు అన్న కూర్చోండి లోపల పెట్టిన కేవలం వారికి రక్షణ ఇచ్చిన వారికి మిమ్మల్ని లోపల ఇస్తారు అది దుష్కర్మ ఫలితం అట్లనే ఈ యొక్క సత్కర్మ ఫలితం ప్రత్యక్షంగా పరోక్షంగా ఎంతమంది అయితే మీ అందరూ సహకరించే వాళ్ళు ఉన్నారో వాళ్ళందరూ కూడా ఈ యొక్క పుణ్య ఫలితాన్ని సమభాగాలుగా ఇస్తుంది శాస్త్రం చెప్తుంది లోకా సమస్త సుఖినో భవంతు లోకా సమస్త సుఖినో భవంతు శుభం. చాలా సంతోషంగా ఉన్నది. ఒక సామూహికమైన కార్యక్రమం నిర్వహించాలి అంటే సామూహికంగా కార్యక్రమం మన ఇంట్లో కార్యక్రమం చేసుకుంటే ఎక్కువన్నా తక్కువన్నా మరి ఏం చేస్తామో ఎలా చేస్తామో సమకూర్చుకుంటా ఎలాగో ఒకలాగా సమకూర్చుకొని మన ఇంట్లో మన కార్యక్రమాన్ని చేసుకుంటూ ఉంటాం. కానీ సామాజికమైనటువంటి కార్యక్రమం సమూహ పరంగా చేయాలనుకున్నటువంటి కార్యక్రమాలు చాలా కష్టంతో కూడుకున్నది.
జీవితం కోసం మీరు రండి, వస్తూ మీ భాగస్వామ్యం తీసుకోండి అంటారు. అవునా? నేను శృంగేరికి వెళ్ళినప్పుడు వెంటనే 2 నెలల క్రితం, ఇది నేను నిర్ణయించిన ప్రభుత్వము కాదు, నేను చెప్పినటువంటి నేను నిశ్చయం చేసుకున్న కార్యక్రమం అంతకంటే కాదు. శృంగేరికి వెళ్ళినప్పుడు జగదీష్ గారు, అంగం జగదీష్ గారు, మేము పరివారంగా వెళ్ళాం. పరివారంగా వెళ్ళినప్పుడు గురువు గారి యొక్క నోటి నుండి వచ్చినటువంటి వాక్యం, ఈరోజు జనాలు ఎంతో ఇబ్బంది పడతారు. సుఖంగా ఉండాలంటే సుఖానికి మూలం ప్రస్తుత సమాజంలో ఆర్థిక వనరులే ప్రధానం. ఆర్థిక వనరులు సరైనటువంటి రీతిలో ఉంటే మిగతా కార్యక్రమాలు కాస్త అటుగా ఇటుగా సంతోషాన్ని ఇవ్వగలిగిన రీతిలో సమకూర్చుకుంటారు జనాలు. మరి ఆర్థికపరమైనటువంటి సమస్యలతో కొట్టుబిట్టాడుతున్నటువంటి జనాలకి సాంత్వన ఉండాలి అంటే ఇబ్బందులు తొలగాలి. ఏవా ఇబ్బందులు? ఒక్కొక్కరికి ఒక్కొక్క రకమైన ఇబ్బంది ఉంది. డబ్బు చాలా ఉన్నవాడికి ఉన్న రకమైన ఇబ్బంది ఉంది, లేని వాడికి లేని రకమైన ఇబ్బంది ఉంది. రుణగ్రస్తులైనటువంటి వాళ్ళు ఇబ్బంది పడుతూ ఉన్నారు. ఒక్కొక్కరు నానా రకాలుగా బాధపడుతూ ఉన్నారు. సంతోషం లేదు. లౌకిక ప్రపంచంలో సంతోషాన్ని తాత్కాలికంగా ఇవ్వగలిగినవి. ఆర్థికం అనేది తాత్కాలికమే. అలౌకికమైనటువంటి సంతోషాన్ని ఇచ్చే ఏదే ఉంది. అసలు లక్ష్మీ 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 కటాక్షం లేదు అని అంటారు. లక్ష్మి అంటే ఏమి? లక్ష్మి అంటే వజ్రాల గడలో వేసుకున్న బంగారమా, లేకపోతే మనం కట్టుకున్న మేడలా? ఇవన్నీ ఏమి కావు. లక్ష్మి అనంటే ఒక మంచి పుత్రుడు. లక్ష్మి అనంటే ఒక లక్ష్మి అంటే మంచి కూతురు. లక్ష్మి సంతోషమైనటువంటి లక్ష్మి అంటే చక్కనైనటువంటి తనకు అనుకూలమైనటువంటి ధర్మపత్ని భార్య. లక్ష్మి అనంటే ఆ భార్యకు తగినటువంటి రీతిలో ప్రవర్తించేటువంటి భర్త. లక్ష్మి అనంటే ఈ లౌకిక ప్రపంచంలో చూస్తున్న ఈ వజ్రాలు వైడూర్యాలు ఇవన్నీ కూడా తాత్కాలికమైనటువంటి సుఖాన్ని ఇచ్చేవి. కానీ తాత్కాలికమైనటువంటి సుఖాన్ని ఇచ్చే వాటిని మనం అనుభవిస్తే తప్ప లౌకికమైనవి అనుభవిస్తే అలౌకికమైనవి అనుభవిస్తాం. అలౌకికమైనవి అనుభవించాలంటే వీటిని అనుభవించి వదిలిపెట్టాలి. ఆకలవుతుంది తిరిగి మానేస్తే వదిలిపోతుంది, మళ్ళీ తిరిగి తెచ్చిన పడదు. ఇది లౌకికం. కనుక లౌకికంలో ఉన్నటువంటి వాటిని మనం అనుభవించేసి వదిలిపెడితే అలౌకికమైనటువంటి సంతోషం, అలౌకికమైన లక్ష్యం వస్తుంది. మనం లౌకికంలోనే ఉన్నాం. ఇంకా ఈ లౌకికంలోంచి బయటపడలే. ఎంతసేపు ఇల్లు కట్టావా? కట్టా. రెండింట్లా మూడింట్లు అంతుందా? లేదు. ఆ లౌకికంలో నుంచి బయట పడలేకపోతూ ఉన్నాం. అలౌకికానికి మనం రాలేకపోతున్నాం. ఇందులోనే కొట్టుబిట్టాడుతూ జీవితాన్ని ఇక్కడే పూర్తి చేసుకుంటున్నాం. మళ్ళీ మన జన్మకు మనం దానిని మనమే వెతుక్కుంటూ ఉన్నాం. కనుక లౌకికమైనటువంటి సంతోషాలు తాత్కాలికమైనవి, అలౌకికమైనటువంటి సంతోషాలు మనం చేస్తున్నటువంటి ధార్మిక క్రియలు. మానవుడు మనిషి యొక్క గుర్తుగా నేనేదో వాడు ఇవాళ పెరిగి పెద్ద అయ్యి ఉద్యోగం చేసి ₹1,00,000 సంపాదించాలి అన్నటువంటి ఆశతో కూడుకున్నటువంటి ఆలోచన సరైనటువంటి విధానం కాదు. కనుక మొట్టమొదలు తాత్కాలికమైనటువంటి సంతోషాన్ని పొందితే తప్ప బయట కనుక మనకు ఉన్నటువంటి ఈతి బాధలు బయటపడాలన్నటువంటి సంకల్పంతో మరి ఈ కార్యక్రమాన్ని తలపెట్టాం. ఇది ఒక సామాజికమైన సేవ. ఈ కార్యక్రమం మామూలు కాదు, ఇది సామాజిక పరమైనటువంటి సేవ. ఈ కార్యక్రమాల ద్వారా ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళ యొక్క ఈతి బాధలు కొద్దిగైనా తొలగితే, ఉన్నటువంటి కష్టాలు కాస్తైనా ఉపశమనం తగిలినట్టయితే
బాబు మీ ఇంట్లో ఎవరైనా ఇబ్బంది పడ్డ వాళ్ళు ఉన్నారా? తీసుకోండి, ఒక పుస్తకం తీసుకోండి. మీ వద్ద ఎవరైనా ఉన్నారా? మీ దగ్గర ఎవరైనా ఉన్నారా? మీ ఊళ్ళో మీ పక్కన మీ పక్కన ఎంతమందిని యాచన చేశామో, యాచన చేసినటువంటి నాకు తెలుసు ఎక్కడి ఇల్లు కానీ దిగని ఇల్లు కానీ పెట్టలేవు కనుక ఆ బాధలకు తెలుసు. ఆ బాధలంతా నేను ఈ కార్యక్రమం యొక్క ఫలితాన్ని చూసిన తర్వాత నేను అదంతా కూడా మర్చిపోతున్నాను. నేను అన్నాను వ్యక్తితో, ఈ రోజు నుంచి కూడా
మరి ధర్మం మనం కాపాడుగా ఆ ధర్మం మనల్ని కాపాడుతుంది. నేను ఇంతవరకు ఏ కార్యక్రమం చేసినా కూడా సంకల్పంలో స్వార్థం లేకపోతే సర్వం సాధ్యమే. నేను ఒక ఉపాధ్యాయుడిగా నా దగ్గర గవర్నమెంట్ ద్వారా నాకు ఉద్యోగరీత్యా ఏది వస్తుందో దానితో మాత్రమే నా కుటుంబ జీవనం తప్ప మా లక్ష్మీ గణపతి ఆలయం ఎప్పుడు ఏ రకంగా అభివృద్ధి అవుతుందా, నేను ఏం చేస్తే అక్కడ కాస్త డెవలప్ అవుతుందా అనుక్షణం నేను ఇబ్బంది పెట్టిన వాళ్ళు కూడా చాలా మంది ఉన్నారు. ఆ ఇబ్బందులు కూడా కేవలం ఆలయంలో అభివృద్ధి కోసం ఇబ్బంది పెట్టిండొచ్చు, చాలా మంది బాధ పెట్టిండొచ్చు. కానీ నేను ఎవరిని యాత్ర చేసినా ఏ కార్యక్రమం చేసినా కేవలం లక్ష్మీ గణపతి వారి యొక్క ఆలయ అభివృద్ధిలో నా పాత్ర ఎంతో కొంత ఉండాలి అని మాత్రమే నాకు తెలుసు. లక్ష్మీ గణపతి ఆలయం ప్రారంభం చేయకముందు ఇక్కడ ఉన్నటువంటి మా వాళ్ళు ఎలా ఉన్నారు, ఇవాళ ఎట్లా ఉన్నారు అనేది వేరే వేసుకోవాలి. వేరే వేసుకుంటే ఆ రోజు మనం ఇలానే ఉన్నామా, ఇలా లేవు. మరి భగవంతుడు ఆశీర్వదించాడు. ఆ ఆశీర్వాదాన్ని అందుకుంటూ స్వామి సేవలో ముందరికి మళ్ళీ భవిష్యత్తులో కూడా రేపటి రోజు తరలుగా కనుక ప్రతి వాళ్ళు కూడా సంకల్పం తీసుకోవాలి. మరొకసారి ఈ కార్యక్రమంలో నిన్నటి రోజు కాకుండా మొన్నటి రోజు అది ఎంత వర్ణనకు అతీతం. ఒక్కసారి ఒకసారి కాదు, 2 సార్లు కాదు, 3 సార్లు ఆక్రమణ చేయకున్నట్టు టెంట్లు వేస్తే ఒక్క టెంట్ కూడా ఉందా? వరద బీభత్సం తిరిగితే మనం ఫోటోలో సినిమాలో చూస్తున్నాం కదా, ఆ రకంగా ఉంటుంది. దాన్ని 3 సార్లు రిపేర్ చేశారు. విచిత్రం ఏంటంటే 15 నిమిషాలలో వచ్చినటువంటి జడివాన ఇక్కడ ఉన్నదానంగా కదిలించింది. కానీ యజ్ఞశాల లోపల ఒక్క అంగుళం కూడా, యజ్ఞశాల లోపల కూడా ఒక్క కర్ర కూడా చెక్కు చెదరలేదు. కర్ర కన్నా అతి బలమైనటువంటి ఇనుప రాట్లు 2 ముక్కలు అయినాయి. కానీ యజ్ఞశాల లోపల ఉన్నటువంటి ఏ ఒక్క చిన్న వస్తువు కూడా, ఈవెన్ సర్వతోభద్ర మండలం అనేక మండలాలు వేశాం, ఒక్క మండలమైన కాస్త కదిలిందా? లేదు. అది లక్ష్మీ అమ్మవారి యొక్క యాగం జరుగుతుంది అన్న సంతోషంతో వాయుదేవుడు కావచ్చు, వరుణదేవుడు కావచ్చు, దేవతమైనటువంటి కార్యక్రమాన్ని ఇవాళ నేను సంతోషిస్తున్నానని ప్రదర్శించడానికి వచ్చినాడని నేను భావించాను. కనుక ఇలాంటి అద్భుతమైనటువంటి కార్యక్రమాలు మరి భవిష్యత్తులో నా ద్వారా కాకుండా ఇంకా ఎవరి ద్వారా అయినా కూడా నేను సంతోషిస్తా. కానీ అందరూ కలిసి మంచి పనుల్లో పాల్గొనండి. మరి కార్యక్రమాన్ని భగవంతుని యొక్క సన్నిధిలో స్వామికి కార్యక్రమాలను అర్పణ చేస్తూ నాకు ఈ అవకాశం ఇచ్చినటువంటి ఆ భగవంతుడికి నేను కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నా. నేను ఇందాక చెప్పిన నా ఉపాధ్యాయుడికి నేను ఆ రోజు ఎట్లా ఉన్నానో ఈ రోజు కూడా అదే సేవలో ఉన్నా. అందరూ వాడు ఏం కోరుకుంటారు? మీరు అందరూ కోరుకున్నారా? కోరుకున్నాను. సంకల్పం చెప్పినప్పుడు ధాన్యం అభివృద్ధి కావాలి, ఐశ్వర్యం అభివృద్ధి కావాలి, ఇంకా ఏమో వ్యాపార అభివృద్ధి ఏమో. నేను ఎప్పుడు ఒకటే కోరుకుంటా, నా ఆలయం అభివృద్ధి కావాలి, లక్ష్మీ గణపతి ఆలయం అభివృద్ధి కావాలి. అందుకే నన్ను వదిలిపెట్టకుండా తన దగ్గరనే కట్టేసుకున్నాడు. 2 సంవత్సరాల కాలం కూడా ఆయన పాదాల ముందంటే నేను అక్కడే నేను అంకితమయ్యా. కనుక భవిష్యత్తులో కూడా చెయ్యగలిగితే నేను కూర్చున్న దగ్గర ఏమైనా అవకాశాలు ఉన్నప్పుడు ఇతరులను ఆశించకుండా చేయవలసినటువంటి కార్యక్రమాలు ఏమైనా ఉంటే నేను ఉచితంగా నేను అక్కడ చేస్తా. నా దగ్గరికి మీరందరూ రావచ్చు. మీరు ఏ సమయంలో ఎలాంటి సందర్భంలో, రాత్రి కావచ్చు, పగలు కావచ్చు, నా దగ్గర చాలా ఫోన్లు వస్తుంటాయి. సార్ మీరు నవంబర్ 3వ తారీఖు నాడు పెళ్ళి అవుతుంది అని అన్నారు. 3వ తారీఖు నాడు పెళ్ళి అయింది. సార్ జనవరి 28వ తారీఖు నాడు ఎంగేజ్మెంట్ అని చెప్పాను. అసంకల్పితంగా అదే రోజున జరిగింది. ఇదంతా నా గొప్పతనం కాదు, స్వామి వారు ఇచ్చినటువంటి ఒక విజ్ఞానం కావచ్చు, వారు ఇచ్చినటువంటి ప్రసాదించినటువంటి జ్ఞానం కావచ్చు. అంటే జ్ఞానవంతుడే నేను చెప్పుకోవడం లేదు, ఇంకా అజ్ఞానం ఉంది. ఆ అజ్ఞానంలో తొలగిపోవడానికి జీవితంలో నేను శ్రమిస్తూనే ఉంటాను. శరణం 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 లక్ష్మీ గణపతి శరణం. వారు వేదాన్ని నేర్పిస్తూ ఉన్నటువంటి గొప్ప మనసంతమైనటువంటి వారి సందర్భంగా మనసా వచస కన్నడ వారికి ధన్యవాదాలు. ఇక్కడ ఈ కార్యక్రమం వారి ఆధ్వర్యంలో జరిగింది. నేను టెన్షన్ పడితే ఆయన టెన్షన్ పడ్డాడు. వాన పడుతుందంటే అక్కడ వరుణ నుండి ప్రార్థన చేశాడు. ఇలాంటి ఎన్నో సంఘటనలు జరిగినాయి. ఒకటేంటంటే జీవితంలో మర్చిపోలేని ఎన్నో సంఘటనలు మాకు ఈ కార్యక్రమం ద్వారా కనుక మీ బ్రాహ్మణోత్తములు ఇక్కడ ఉన్నటువంటి
యాగ సందర్భంగా వారి గురు పూజ చేయాలని అనుకున్నారు. ఆ యొక్క గురు పూజ కార్యక్రమం జరుగుతుంది. అందరూ కూడా సహకరించాలి. అమ్మ పుష్పం పుష్పవాన్ ప్రజావాన్ పశుమాన్ పుష్పావతి ప్రసూవతి ఫలీర ఫలాగుణ జగో సద్గురునాథ్ మహారాజ్కి శ్రీ లక్ష్మీ మహాగణపతయే నమః. అస్మద్గురు శ్రీ భారతీ తీర్థ మహాస్వామి చరణారవిందాభ్యాం నమః. శ్రీ విధుశేఖర భారతీ స్వామి చరణారవిందాభ్యాం నమః. లక్ష్మీ గణపతి మహాక్షేత్రంలో సామాజిక సేవా దృక్పథంతో గురువుల వారి ఆశీస్సులతో ఏర్పాటు చేయబడిన అద్భుతమైనటువంటి కార్యక్రమము శ్రీ సూక్త సహిత లక్ష్మీ మహాయాగం. ఈ యాగము కేవలము సమాజ శ్రేయస్సు కోసం గురువుల ఆజ్ఞతో నిర్వహించడం జరిగింది. మేము ఎన్ని కార్యక్రమాలు నిర్వహించినప్పటికీ కూడా మేము నిర్వహించిన కార్యక్రమాలు ప్రజలందరికీ అందాలి అని అనుకున్నప్పుడు దీన్ని అందించగలిగినటువంటి వాళ్ళు కేవలం మీడియా మిత్రులు మాత్రమే. మీడియా మిత్రుల యొక్క సహకారం లేకపోతే మేము చేసినటువంటి ఏ కార్యక్రమం కూడా ప్రజల దాకా చేరకపోవచ్చు. అది చేరాలి అని అంటే మరి మీడియా మిత్రుల సహకారం చాలా అవసరం. మరి 3 రోజుల క్రతువులో మన K6 ఛానల్ వారు మరి సంపూర్ణమైనటువంటి సహకారం 3 రోజుల నుండి ఈ సంపూర్ణమైన సమయం దాకా కూడా ఈ కార్యక్రమాన్ని పూర్తి స్థాయిలో టెలికాస్ట్ చేస్తూ మరి ఎవరైతే ఇంత దూరం రానటువంటి వ్యక్తులు ఉన్నారో ఈ కార్యక్రమాన్ని రావాలని అందరికీ ఉన్నప్పటికీ ఇక్కడికి రావడానికి అవకాశం లేనటువంటి వాళ్ళు కూడా చాలామంది ఉన్నారు భక్తులు. కనుక వాళ్ళందరికీ కూడా ఈ కార్యక్రమాన్ని తిలకించేటువంటి ఇంట్లోనే ఉండి తిలకించేటువంటి ఒక అద్భుతమైనటువంటి అవకాశాన్ని K6 ఛానల్ వారు అందించారు. అంతేకాకుండా నేను ప్రత్యేకంగా చెప్పదలుచుకున్నాను, K6 ఛానల్ ద్వారా ఇవాళనే కాదు, ఆలయం ప్రారంభం నుంచి ఈరోజు వరకు ఆలయంలో ఏ చిన్న కార్యక్రమం జరిగినా పెద్ద కార్యక్రమం జరిగినా కార్యక్రమాన్ని ఆశాంతం జిల్లా ప్రజలకు అందించగలిగినటువంటి ఒక మంచి సహకారాన్ని మీడియా ద్వారా మరి మా ఆలయానికి కలిగించినందుకు నేను ప్రత్యేకంగా K6 ఛానల్ యాజమాన్యాన్ని ప్రత్యేకంగా నేను వాళ్లకు ఆశీస్సులు అందజేస్తూ లక్ష్మీ గణపతి వారి యొక్క శుభప్రదమైనటువంటి ఆశీస్సులు ఈ ఛానల్ వారికి సర్వదా ఉండాలని చెప్పేసి మనస వచస కర్మణ ఆ లక్ష్మీ అమ్మవారిని గణపతి వారిని నేను ప్రార్థిస్తూ ఇదే సహకారం భవిష్యత్తులో కూడా లక్ష్మీ గణపతి ఆలయానికి ఈ క్షేత్రానికి K6 ఛానల్ వారు మరి ఎల్లప్పుడూ అందించాలన్నటువంటి ఒక అభిప్రాయాన్ని కూడా నేను వారికి తెలియజేస్తూ మనమందరం బాగుందాం, ఆ బాగుండే అందరిలో మనం కూడా ఉండాలని చెప్పేసి నేను కోరుకుంటూ శుభమస్తు. లోకా సమస్తాః సుఖినో భవంతు. శుభమస్తు.